ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటు కూతురు అటు కొడుకు ఇద్దరి మధ్య నలిగిపోయిన విజయమ్మ అమెరికాకు వెళ్లాలని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమె అమెరికాకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కుమారుడు వైఎస్ జగన్, కుమార్తె షర్మిలలు ప్రత్యర్థులుగా మారిపోవడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో ఎటు ఉండాలో తేల్చుకోలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి వస్తారనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్, ఆయన సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. ఇదే విజయమ్మకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. మార్చి 27న జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత షర్మిల బస్సు యాత్ర చేపట్టిన సమయంలోనూ ఇడుపులపాయలో కూతురు కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయితే ఇద్దరి కార్యక్రమాలకు హాజరైన ప్రచారం విషయానికి వచ్చేసరికి ఆమె వెనక్కి తగ్గారు. ఇద్దరింట్లో ఎవరి తరపున ప్రచారం చేసినా అది తన బిడ్డలకే నష్టం కలుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే అటు వైఎస్ జగన్ కానీ ఇటు షర్మిల కానీ ఇద్దరు ఏపీలో రాజకీయం హీట్ ఎక్కిందని కూడా చూసుకుంటున్నాం. అయితే దీనికి సంబంధించి వారి తల్లి విజయమ్మ కూడా అమెరికా వెళ్ళినట్టు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే అన్నా చెల్లెల సమర శంఖంలో తల్లి అటు ఇటు కాకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనపడింది. 2019 ఎన్నికల్లో నా బిడ్డని ఆశీర్వదించండి అని చెప్పి విజయమ్మ, అలాగే తన అన్నను ఆశీర్వదించండి అని చెప్పి షర్మిల జగన్ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ పాదయాత్ర, బస్సు యాత్ర, బై బై బాబు అంటూ కూడా ప్రతి అంశాన్ని రాజకీయంగా సద్వినియోగం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అనేక అంశాలకు సంబంధించి కూడా కుటుంబంలో చెలరేగిన వివాదాలు, విభేదాల కాలంగా కూడా ముగ్గురు మూడు దిక్కులైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత షర్మిల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ షర్మిలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పేరుతో కూడా పార్టీ పెట్టారు. సో ఆమెను ఆశీర్వదించాలని చెప్పి విజయమ్మ అక్కడ కూడా ప్రచారం చేశారు. ఆ తర్వాత తల్లి మాత్రం చెరొక రాష్ట్రాన్ని ఒప్పజెప్పారు. షర్మిలకి తెలంగాణ, అలాగే కుమారుడికి ఆంధ్రప్రదేశ్ ఒప్పజెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెండు రాష్ట్రాల్లో కూడా తన కుమారుడు కుమార్తె పరిపాలించాలని చెప్పి ఆమె ఆశపడ్డ మాత్రం ఖచ్చితంగా అడియాసగా మిగిలిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్లో సాధించిన ఫలితాలు మాత్రం తెలంగాణలో ఏమాత్రం కూడా రుచించలేదు. తెలంగాణలో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కొంతమేరకు కృషి చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత షర్మిలకి కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన బాధ్యతల మూలంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల కీలకమైన షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా తన అన్నపై ఎక్కుపెట్టి అనుక్షణ విమర్శల వర్షాన్ని గుప్పించారు. దాంతోపాటుగా ఏదైతే వారి కుటుంబాల్లో ప్రధానమైన విభేదానికి కారణం ఉందో వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి కూడా ప్రధానంగా షర్మిల తన ఏజెండాగానే పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.